మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే అయ్యారు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటారు, మీడియాలో ప్రకటన చేస్తారు. ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు చేస్తలేరు. మీకు అలవాటు ఉన్నది సభల పోయి మాట్లాడడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. సభలకు మీడియాకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 10 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాటము చేసింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ, అదే 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన, 10 ఏళ్ళు కాదు, 9.5 years అంటే 9 సంవత్సరాలన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న 1.5 రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు. కిస్తీల వారిగా డబ్బులు వేస్తున్నారు, కిస్తీల వారిగా మీరు డబ్బులు వేస్తున్నారు. అది రైతులకు తృప్తిగా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో 3 PCCలు, 2 PCCలు, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు 3 ఏళ్ల PCC, 2 ఏళ్ల PCC ప్రెసిడెంట్గా, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి PCC ప్రెసిడెంట్గా, ఈ 9.5 ఏళ్ల కాలంలో 2 PCCలు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. ఆ 9 కాలంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు PCC ప్రెసిడెంట్గా ప్రజలతో నేరుగా, రైతులతో నేరుగా అధికార పార్టీ ఆనాడు BRS, కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్లకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రగతి భవన్కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా CLP బట్టి విక్రమార్క, మేమందరం ఎమ్మెల్యేలకు ఉంటే అందరం కూడా రైతుల పక్షాన రైతు రుణమాఫీ విషయంలో పోరాటాలు చేసిన చరిత్ర.